హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఇదొచ్చేసి ధనుర్మాసంలో డే 3 అనమాట. అండ్ 1 బై 1 ఒక్కొక్కటి షేర్ చేసుకుంటా వీలైనంత వరకు. సో ఇంకా మార్నింగ్ పూజ అంతా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. సో మీకు ఇక్కడ ఒక ఆకు చూపిస్తాను, అది చాలా మంచి స్మెల్ వస్తుందండి. సో నేను నిన్న గుడికి వెళ్ళాం కదా, మాకు అక్కడ ఇచ్చారనమాట. ఈ ఆకు ఏంటి, ఆ స్మెల్ ఏంటి చెప్తాను, ఒకసారి వినండి. సో మేము నిన్న టెంపుల్కి వెళ్ళాము కదా, టెంపుల్లో అయ్యవారికి స్వామివారికి మాల కడుతున్నారు. సో మమ్మల్ని కూడా కొంతసేపు కట్టమన్నారనమాట. అప్పుడు ఈ మాల కట్టాము. ఇదేంటంటే పన్నీర్ ఆకు అంటండి. ఎంత మంచిగా వాసన వస్తుంది తెలుసా ఈ ఆకు. నేను అసలే మామూలు ఆకేమో అనుకున్నా, బట్ పన్నీర్ ఆకు అంట. నాకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం చూడటము. స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. దేవుడి రూమ్లో ఇది ఒక్కటి పెట్టినా కూడా మంచిగా స్మెల్ వస్తుంది అనమాట. సో చూసారు కదండి, ఆ ఆకు వచ్చేసి పన్నీర్ ఆకు అంట. జస్ట్ మీరు దేవుడి రూమ్లో పెట్టినా కూడా దేవుడి రూమ్ అంతా చాలా మంచిగా స్మెల్ వస్తుందండి. నాకైతే ఎంతో బాగా నచ్చిందో. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం పూజ అంతా ఫినిష్ చేసుకొని కుబేర పూజ చేసుకుంటున్నాను అనమాట నేను. అండ్ మీకు రొటీన్ ఫస్ట్ ధనుర్మాసం మొత్తం కొంచెం డివోషనల్ వ్లాగ్సే వస్తాయండి. అండ్ టెంపుల్కి వెళ్తాం కాబట్టి ఎలాగో మీతో అది కూడా షేర్ చేసుకుంటా. అండ్ ఈరోజు వచ్చేసి డే 3 నేను లెమన్ రైస్ కలిపాను. అండ్ ఇది వచ్చి నేను లాస్ట్ టైము అక్కడ శివాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ పర్చేస్ చేశాను అనమాట. సో గాయస్, ఈరోజు వచ్చేసి ధనుర్మాసం డే 3 అన్నమాట. అండ్ మనం ఈరోజు వంట ఏం చేస్తున్నామంటే మజ్జీ పులుసు చేస్తున్నాం. ఈ వంకాయలు బెండకాయలు వేసి మజ్జీ పులుసు చేస్తున్నాను అనమాట. పేస్ట్ కూడా రెడీ చేసుకున్నా. ఇదంతా వీడియో తీస్తాం అనుకున్నా, మర్చిపోయినాను. సో ధనియాలు, పచ్చెనపప్పు, కొబ్బరి, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసుకోండి. ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ పేస్ట్ని నేను మొత్తం దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, దీనికి కొంచెం నీళ్ళు బాగానే పోయాలన్నమాట. కొంచెం మనం గట్ట పెరుగు వేసుకున్నప్పుడు ఆ కన్సిస్టెన్సీకి ఈ పేస్ట్ అనేది మనకి సెట్ అయిపోతుంది. సో ఇది కూడా పచ్చివాసన పోయేదాకా చిన్నగా ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇలా మంచిగా పొంగు వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ అందులోపల మీరు ఏం చేస్తారంటే ఇలా గడ్డ పెరుగు తీసుకొని దాంట్లో పసుపు వేసేయండి. పసుపు వేసేసి మంచిగా కలిగి పెట్టేసుకొని, చెప్పా కదా పసుపు వేసేసుకోండి. పసుపు వేసేసుకొని మంచిగా కలిగి పెట్టేసుకోండి. కొంచెం మీకు అప్పుడు థిక్ పేస్ట్ అనేది వస్తుంది. ఇలా మీరు బద్దలు ఉడికేటప్పుడు కూడా లైట్గా పసుపు యాడ్ చేసుకోండి చాలు. దీన్ని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసి. సో చూస్తున్నారా, ఇక్కడంతా ఉడికి పొంగు వస్తుంది. ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం గడ్డ పెరుగు తీసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసేయాలి. పెరుగు మొత్తం యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మజ్జిగ పులుసు రెడీ. చూసారా, ఇక్కడ ఇలా పొంగు వచ్చిందనమాట. పొంగు వచ్చినప్పుడు కొంచెం కడిగి పెట్టుకోండి, ఎందుకంటే అడుగంటేస్తుంది. సో ఇక్కడికి మనకి పచ్చివాసన అంతా పోయినట్టే మంచిగా పొంగుపుతుంది కాబట్టి. సో ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. సో నాకు కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని నేను మళ్ళీ ఉప్పు యాడ్ చేసాను. మళ్ళీ సిమ్లో పెట్టేసుకోండి ఉప్పు కరిగిపోయే లోపల. ఇలా కలిగి పెడతా ఉండండి, లేకపోతే గడ్డగట్టేస్తుంది అనమాట. సో ఇలా నా డే 3 ధనుర్మాసం 11కి అయిందండి. పూజ అంతా ఫినిష్ అయ్యే కొద్ది టైం అయిపోయింది. సో ఈరోజు బయట ఆఫ్టర్నూన్ వర్క్ ఉందనమాట, వెళ్ళాలి. కార్తీక్కి క్యారీర్ ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, పొంగు వచ్చేసింది. ఇంకటితో మనకి మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట. తినేటప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. ఇది నైట్ చపాతీకి కానీ దోశకి కానీ ఎనీ టిఫిన్ చాలా బాగుంటుంది సైడ్ డిష్.
సో గాయ్స్ ఈరోజు వచ్చేసి డే 3 అనమాట ధనుర్మాసంలో. సో నేను మార్నింగ్ వంట, పూజ, కార్తిక్ క్యారీరు అన్నీ ప్రిపేర్ చేసేసి బయట వెళ్తున్నాను అనమాట. చిన్న అవుటింగ్ ప్లాన్ ఉంది అండ్ ఫ్రెండ్స్ అందరం కలుద్దాము, చాలా డేస్ అయింది అంటే. సో అందుకని అవుటింగ్ వెళ్ళిపోతున్నాం. సో ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ కంటిన్యూ ద వీడియో గాయ్స్. గాయస్ నేనైతే ఈ అవుట్ఫిట్ మీషోలో తీసుకున్నాను. సో అది చాలా బాగుందండి, ప్యూర్ కాటన్ అండ్ చున్నీ వచ్చేసి మొత్తం వైట్ అండ్ పర్పుల్లో వచ్చింది. సో నాకు ఈ కలర్ ఒక్కటి కూడా లేదని నేను తీసుకున్నాను అనమాట. అండ్ అవుట్ఫిట్ అయితే ఇదే అండి, చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో అవుటింగ్ ఫ్రెండ్స్తో ఉందని చెప్పా కదా, సో మొత్తం నేనైతే రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఇప్పుడు బయలుదేరుస్తున్నాము. సో చాలా మీరు కూడా వచ్చేయండి. సో గాయస్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్తో అవుటింగ్ ఉందని. సో మేము నలుగురం అన్నమాట, ఒక గ్యాంగ్. సో ఎందుకు పార్టీ అంటే చాలా డేస్ అయింది మేము కలిసి అనేసి. సో అలా కలిసినప్పుడు ఇలా కొంచెం గ్రాండ్గా పార్టీ చేసుకోవడం, లేదా ఐస్ క్రీమ్ పార్టీ, కాఫీ పార్టీ అలా చేసుకుంటూ ఉంటాము. సో మేము నలుగురం అన్నమాట. ఇంకా మేము ఎక్కడంటే మన కపిల్ తీర్థం టెంపుల్ దగ్గరలో ఉన్న A2Bకి వెళ్ళాము. సో చాలా బాగుంటుందండి ఇక్కడ టేస్ట్, ఫుడ్ అయితే అద్దరిపోతుంది అనమాట. సో మేము నలుగురం అలా చాలా డేస్ అయింది మేము కలిసి కూడా, చాలా డేస్ కాదు మంత్స్ అయిందనమాట. సో చాలా ముచ్చట్లు, చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. మాకు ఇక్కడ వెళ్ళంగానే కొంచెం ఒక 5 to 10 minutes అలా టైం పట్టింది. సో మళ్ళీ ఏంటంటే అక్కడ కొంచెం ఫ్రీ అయ్యాక మేము మళ్ళీ వెళ్ళామన్నమాట టేబుల్ దగ్గరికి. సో ఇంతకీ మేము ఏం ఆర్డర్ చేసాము అదంతా కూడా నేను మీతో చూపిస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మేము స్టార్టర్స్ యాడ్ చేసామన్నమాట. బేబీ కార్న్ స్టార్టర్ తీసుకున్నాము. సో చాలా బాగుంది టేస్ట్. అండ్ మీరు ఎవరైనా A2Bకి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి, తిరుపతిలో కానీ అండ్ సరౌండింగ్స్ ఎక్కడైనా హోటల్స్లో. చాలా బాగుందండి. నాకు ఈ కుల్చా ఆర్డర్ ఇచ్చామన్నమాట మేము. కుల్చా, పన్నీర్ బటర్ మసాలా అండ్ నెక్స్ట్ వచ్చేసి మన A2B స్పెషల్ రైస్ అన్నారు. సో దాన్ని కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఆ కుల్చాలు ఒక 2 పీసెస్ తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. మేము అంతకన్నా ఎక్కువ తినలేకపోయాము. అండ్ తలా ఒక 2 పీసెస్ అండ్ కొంచెం రైస్ చెప్పా కదా, అవి తినేసామన్నమాట. అక్కడికే మాకు కడుపు నిండిపోయింది. సో మంచిగా లాస్ట్లో ఒక చిన్న ఐస్ క్రీమ్తో మా పార్టీ అయితే ముగిచ్చేసాము. అలా మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా 1.5 hour 2 hours కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ తిన్నామండి. అండ్ లాస్ట్లో ఇలా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్తో ఎండ్ చేసామన్నమాట మా మీటింగు. సో ఇంకా అందరం ఎవరి వర్క్స్కి వాళ్ళు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో నార్మలీ అలా మంత్లీ వన్స్ కానీ వీక్లీ వన్స్ కుదిరితే ఇంకా మేలు. మన ఫ్రెండ్స్తో చిన్న అవుటింగ్ అలా ప్లాన్ చేస్తే కొంచెం మనకు కూడా రీఫ్రెష్ ఉంటుంది. సో మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము, మనకి డైలీ వర్క్స్ అనేవి ఉండనే ఉంటాయి ఎప్పుడు. సో మీకు కుదిరినప్పుడల్లా మీ ఫ్రెండ్స్తో మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఇలా స్మాల్ అవుటింగే చాలా హ్యాపీగా ఉంటుంది, మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది. సో ఇంకా అంతా నేను ఇంటికి వెళ్ళిపోతే ఈవినింగ్ చిన్న వర్క్ ఉంటే మా ఆయనతో బయట వెళ్ళాను అనమాట. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ కొంచెం బయట వర్క్ ఉంటే చూసుకొని, సో ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను, లేదా షార్ట్లో అయినా షేర్ చేసుకుంటాను. సో అలా మేము కొంచెం వర్క్ అంతా ఫినిష్ చేసుకునేసి ఈవినింగ్ టెంపుల్కి కూడా వెళ్ళామండి. అరౌండ్ 6:30 టైంలో మన రాముల వారి టెంపుల్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళామన్నమాట. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్ ఎవరంటే మనకి టెంపుల్కి కార్తిక్ వచ్చాడు. సో తెలీదు, నేను జస్ట్ ఫ్రెష్ అప్ అవుతూ ఉన్నాను. అమ్మ నేను వస్తాను అన్నాడు. ఇంకా సరే అనేసి సడన్గా చెప్పేశాడు. సో ఇంకా హోంవర్క్ ఉంది కదా అంటే ఉందని చెప్పాడు. మళ్ళీ వచ్చి రాసుకుంటాను అనేసి అన్నాడు అనమాట. సో ఇంకా నేను కూడా టెంపుల్లో మంచిగా దర్శనం చేసుకొని మేము ఇంటికి రిటర్న్ అవుతున్నాం అనమాట. సో టెంపుల్ వచ్చేసి ఇదేనండి, మన రాముల వారి కోదండరామస్వామి టెంపుల్ అనమాట. సో మేము డైలీ కుదిరితే ఈ టెంపుల్కి వస్తాం, లేదా అప్పుడప్పుడు టెంపుల్స్ చేంజ్ చేస్తూ ఉంటాము. సో కార్తీక్ అయితే చూసి ఎంత పెద్దోడు అయిపోయాడు, నా హైట్ వచ్చేసాడు అనమాట అప్పుడే. సో ఈరోజు ఎందుకో ఉన్నట్టుండి టెంపుల్కి రావాలనిపించింది. అమ్మ వస్తాను అన్నాడు. సో పిల్లలు వస్తాను అని ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మనం తీసుకురావడం మంచిది అన్నమాట. కొంచెం గుడికి వెళ్ళేసి పసుపర్తికి వెళ్ళి ఏం లేదు, కిచెన్కి కావాల్సిన ఒక చిన్న స్టిక్కర్ తీసుకోవాలి. సో అందుకని నేను కార్తీక్ ఇద్దరు వచ్చాను. సో చాలా మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ అంతా కూడా. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఐటమ్స్ ఉంటాయన్నమాట. అండ్ పసుపర్తి వచ్చేసి టోటలీ 2 floors ఉంటాయండి. సెకండ్ ఫ్లోర్లో ఇచ్చే హోమ్ డెకోరు, ఇలా రిటర్న్ గిఫ్ట్స్కి
కిడ్స్ బొమ్మలు అండ్ స్టేషనరీ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, టెడ్డీ బేర్స్, హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఇవన్నీ ఇలా సెకండ్ ఫ్లోర్లో ఉంటాయన్నమాట. అండ్ ఎప్పుడైనా స్టేషనరీ ఐటమ్స్ కానీ ఏదైనా కిచెన్కి సంబంధించిన స్టోరేజెస్ కానీ అలా తీసుకోవాలంటే నేను పసుపర్తి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నాకు కొంచెం దగ్గరగా ఉంటుంది, బై వాక్లో వెళ్ళిపోవచ్చు. సో క్వాలిటీ కూడా బాగుంటుంది. ఏదైనా క్వాలిటీ అనేది మనం పెట్టే అమౌంట్ని బట్టి ఉంటుందన్నమాట. సో అక్కడ పిల్లలకైతే చెప్పక్కర్లే, చాలా ఉంటుందన్నమాట ప్లే ఐటమ్స్ అయితే. సో అలా నేను కొన్ని చూసుకునేసి కార్తీక్ ఇక్కడ బాల్ ఏదో తీసుకోవాలి అంటూ ఉన్నాడు. సో వాడేదో చూసుకుంటున్నాడు. సో ఎప్పుడైనా మేము వెళ్తే వాడి దారి వాడిది, నా దారి నాది అన్నట్టు ఉంటాము. సో వాడు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, మేము ఇలా వర్క్ చేసుకుంటాం. నేను ఏమనుకున్నా, న్యూ ఇయర్కి డైరీ అలా తీసుకుందాం అనుకున్నా. బట్ ఇక్కడ హెవీ కాస్ట్ ఉంది. ఆ డైరీస్కి అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు అంత కాస్ట్ ఉందో, అంత మంచి క్వాలిటీ కూడా లేదు ఇక్కడ డైరీస్. సో చూద్దాం, ఇంకా న్యూ ఇయర్కి టైం ఉంది కదా. మీకు డైరీ రాసే అలవాటు అంటే కింద కామెంట్. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ స్టిక్కర్స్ కోసం వచ్చాను అనమాట. వీటి కాస్ట్ ఎంత, అరౌండ్ 35 రూపీస్ ఎంత పడుతుంది. సో ఓల్డ్ డిజైన్స్ ఉన్నాయి, కొత్తగా ఏం లేవండి అసలు. అన్నీ ఒకే డిజైన్ ఉంది. ఇది బాగుంటుంది. ఇది 15 రూపీస్. సో నేను కిచెన్కి స్టిక్కర్ తీసుకుందామని వచ్చానని చెప్పాను కదా. ఇక్కడ ఓల్డ్ కలెక్షన్ ఉంది, ఒక్కటి కూడా న్యూ కలెక్షన్ లేదనమాట. సో ఇంకా అలా ఏమైనా న్యూ కలెక్షన్ దొరుకుతుందేమో అని చాలా వెతికేసాను. బట్ అసలు అంతా పాతవే ఉన్నాయి, కానీ అవి కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. కొన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి. అరౌండ్ 30 రూపీస్, 40 రూపీస్, 60 రూపీస్ అన్నమాట. సో గాయస్ చూసారు కదండి, ఇదండి డే 3 ధనుర్మాసం. ఇలాగైతే ఇలా షూట్ చేశాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో. బై గైస్.